ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో ఆశీలు పన్ను వసూలు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని ధవళేశ్వరం గ్రామానికి చెందిన పుట్ట పరేష్నాథ్ కలెక్టర్కు వేడుకున్నారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం పంచాయతీ కార్యదర్శి దాసరి సూర్యబాబు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 25వ తేదీన ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని డైలీ మార్కెట్లో, వీక్లీ మార్కెట్లోనూ ఆశీలు పన్నులు వసూలు చేసుకునేందుకు బహిరంగ వేలం నిర్మించారని తెలిపారు. ఆ పాటలో తాను 15,55,000 రూపాయలకు పాట పాడుకున్నానని వివరించారు. పంచాయతీ నిబంధన ప్రకారం 1/4వ వంతు సొమ్ము 4 లక్షల రూపాయలు కట్టేందుకు వెళ్ళగా ఒకేసారి మొత్తం 15,55,000 రూపాయలు 48 గంటల్లోగా చెల్లించాలని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం గ్రామ పంచాయతీ మాది రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామ పంచాయతీ అండి. గ్రామ పంచాయతీ నందు పాటలు పెట్టారు. గ్రామ పంచాయతీ పాటలకి నేను వెళ్ళి ఆ పాటల్లో పాల్గొని ₹1,00,000 డిపాజిట్ చేసి ఆ పాట వేలం పాట 15,55,000కి అక్షరాలా పాడాను. ఆ పాట 1/4 ప్రకారం 4 లక్షలు తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చి 25వ తారీఖుని నేను ఈవినింగ్ వెళ్ళి సాయంత్రం మాటలు వెళ్ళి ఆ 4 లక్షలు కడతానంటే కట్టించుకోకుండా మొత్తం కట్టనేసి ఆప్షన్స్ కానీ ఈ బైలా రూల్స్ కానీ ఏ పేపర్లో ఇవ్వకుండా నాతో ఆ డబ్బులు కట్టించుకొని ₹1,00,000 డిపాజిట్ నన్ను ఈ రోజుని హేళన చేసి మాట్లాడుతూ నాకు ఈ పాట ఇవ్వనని ఈఓ గారు నన్ను బెదిరిస్తూ నువ్వు ఆ పాటకి డబ్బులు మొత్తం కట్టకపోతే 15,55,000 కట్టకపోతే నిన్ను ఎలాగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని రకరకాలుగా బెదిరిస్తూ నా కుటుంబాన్ని మొత్తం నన్ను చాలా వేదనలు పెడుతున్నారు. ఈరోజు మా కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చి నేను ఫిర్యాదు చేసుకొని నా వినతి పత్రం ఇచ్చుకొని నేను బయటకు వచ్చినాను. కానీ నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలంటే, గ్రామంలో బతకాలంటే నాకు ఈ పాట వస్తేనే నేను బతకగలను. అయ్యా, ప్రతి ఒక్కరూ నా వేదన చూసి నా భార్య పిల్లల్ని కాపాడుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు చెప్తూ, ఆయన దాసరి సూర్యబాబు గారు అని పంచాయతీ సెక్రటరీ గారు నన్ను చాలా వేదనలో గురి చేస్తూ ఆయన నన్ను చాలా వేధిస్తున్నారు. నా భార్య బిడ్డలకు నేను దూరం కాకుండా నేనేదో ఈ పని చేసుకొని బతుకుదాం అనుకుంటే ఆశీల్ పాట పాడి మన పంచాయతీకి కూడా కొంత లాభము చేకూర్చి ప్రతి ఒక్కరికి దగ్గర మన్ననలు పొందుదామని నేను ఈ పాట పాడితే ఈ రోజున నన్ను చాలా బాధలకు గురి చేస్తున్నారు. నా మనోభావాలను దెబ్బతీసి ఆయన నన్ను, నా కుటుంబాన్ని ఈదులకి ఎక్కించారు. అయ్యా, గవర్నమెంట్ వారు, కలెక్టర్ వారు నన్ను ఆదుకోవాలని కోరుతూ నమస్కారం చేస్తూ, నా పేరు పుట్ట పరేష్నాథ్ అండి.